హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. ఈ చికెన్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న ఈ చికెన్ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఉంటుంది. అదే బయట కనుక పెట్టుకుంటే 2 months వరకు ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఇక్కడ చూపించిన ప్రాసెస్లో కనుక చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఆ మాటే ఉండదు. ఎందుకంటే త్వరగా ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఈ చికెన్ పికిల్ కోసం 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకోవాలి. చికెన్ని మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఈ చికెన్ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ అనేది అసలు వేయకూడదు. ఈ చికెన్లో నుండి వచ్చిన వాటర్తోనే ముక్కలు ఉడికిపోతాయి. చికెన్లో ఊరిన వాటర్తోనే చికెన్ ఉడికి దగ్గరకు అయిపోతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ ఉడికి దగ్గరకు అయింది. ఇలా చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గరకు అయిన తర్వాత కడాయిని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకుని 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 6 లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక 2 స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేయాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మనం వేపుకునే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. ధనియాలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఎక్కువగా వేయించాల్సిన పని లేదు, మంచి వాసన వచ్చే వరకు వేపితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 కప్పు అంటే 250 ml ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పుకి 250 ml ఆయిల్ వస్తుంది, 1/2 kg. ఇక్కడ నేను కుసుమ నూనె వాడుతున్నానండి. మీరు వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి, అంత మంచిగా ఉండదు. కుసుమ నూనె అయితే చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. 7-8 నిమిషాలు వేపితే గోల్డెన్ షేడ్ వస్తాయి, అంతవరకు వేయించాలి. మరీ డ్రైగా ఫ్రై చేయకండి. పచ్చడి రెడీ అయిన తర్వాత ముక్క చాలా గట్టిగా ఉంటుంది, అందుకని లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. అలా అని సరిగా ఫ్రై చేయకపోతే పచ్చడి మాత్రం నిలవ ఉండదు. ఇక్కడ చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. ఇక్కడ ఫ్రెష్గా దంచిన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది గ్రాముల్లో అయితే 50 గ్రాముల వరకు ఉంటుంది. అల్లంని వెల్లుల్లిని పొట్టు తీసి శుభ్రం చేసి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు పడుతుందండి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చికారం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇలా ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిపోయింది మన పికిల్ అనేది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ నాకు 5 నిమ్మకాయలు పట్టినాయండి. 5 నిమ్మకాయల రసం పట్టింది కేజీ పచ్చడికి. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆలస్యం ఎందుకు, సర్వ్ చేయడమే. వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. మరి మీకు నచ్చిందా? మరి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ చికెన్ పికిల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.